హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనము డైలీ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటిని నేను క్లారిఫై అయితే నేను చేశాను. అండ్ ఒకవేళ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు ఇక్కడ మనం చూసుకుంటే S&P 500 అంటే మన యుఎస్ స్టాక్ మార్కెట్ అయితే ఉందో S&P 500, నాస్డాక్ 100 అండ్ అది కాకుండా ఇక్కడ మనకి రిజల్ట్స్ 2000 అంటే ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ 2000 కంపెనీస్ ఉంటాయి. ఇది కూడా మనకి అన్ని పాజిటివ్ గానే మనకి మూవ్మెంట్ అయితే మనకి ఇస్తున్నాయి. సో దీనికి మూవ్మెంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న మనకి డ్రాస్టిక్ మార్కెట్ అన్నది యుఎస్ మార్కెట్ అన్నది పడిపోయింది ఎన్విడియా మనకి ఫాల్ అవ్వడం వల్ల. సో దానివల్ల మార్కెట్ పడిపోయింది. ఇవాళ ఓపెన్ అవ్వడం కూడా మనకి లోవర్ లెవెల్స్లోనే ఓపెన్ అన్నది అయ్యి అక్కడ నుంచి మార్కెట్ డౌన్ఫాల్లో కరెక్షన్ అయితే మనకి తీసుకుంటుంది. అంటే మార్కెట్లో ఒక రిట్రేస్మెంట్ అయితే మనకి కనిపిస్తుంది. సో దానివల్ల మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ అప్సెట్కి అయితే మనకి వెళ్తున్నాయి. అండ్ మన మార్కెట్స్ ఆల్రెడీ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యింది. సో వెన్ కంపేర్ టు యుఎస్ మార్కెట్స్ మనవి ఇవాళ చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువగానే పడ్డాయి. అండ్ రేపు యుఎస్ మార్కెట్స్ కూడా మనకి ఇవాళ పాజిటివ్గానే రియాక్ట్ అనేది అవుతున్నాయి కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ రేపటి సెషన్లో మన ఇండియన్ మార్కెట్స్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉండే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చార్ట్స్లోకి వెళ్తున్నట్టయితే ఇక్కడ మనకి మార్కెట్ అన్నది ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ నిఫ్టీలో మనం చూసుకుంటే ఒక ఫ్లాట్ ప్యాటర్న్ అన్నది మనకి ఇక్కడ కంప్లీట్ చేసుకుంది ఏబిసి ప్యాటర్న్ అన్నది. సో మనకి ఇది ఫస్ట్ వేవ్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే 3 వేవ్స్ కాబట్టి మనకి దీన్ని ఏ, దాని తర్వాత మళ్ళీ మనకి బి వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సి వేవ్ తీసుకుంటే లైక్ లాంగర్ టైం ఫ్రేమ్లో ఇది మనకి మళ్ళీ మనకి ఇంకొక ఒక ఫ్లాట్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ చేస్తుంది లైక్ ఏ, బి అండ్ సి అన్నది కూడా. సో ఇక్కడ మనకి ఎండ్ అనేది అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను నిన్న షార్ట్ పొజిషన్స్ అయితే నేను తీసుకున్నాను. ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యింది. నా స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్స్లో పెట్టుకున్నాను. కానీ ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడంతోనే నేను అందులోంచి ఎగ్జిట్ అయితే నేను చేసుకున్నాను. కొంచెం నాకు డౌట్ఫుల్ అయితే ఉంది, ఎందుకంటే మార్కెట్ లోవర్ లెవెల్స్లో సస్టైన్ అనేది అవ్వలేకపోతుంది. సో అందుకే నేను లైక్ అందులోంచి నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇది యాక్చువల్గా మనకి ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అనేది చేసింది ఇక్కడ నుంచి ఏ, బి అండ్ సి. కానీ ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్లో మనం చూసుకుంటే ఇక్కడ సి వేవ్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా ఎక్స్టెండెడ్ వేవ్ అయితే మనకు ఉంది. యాక్చువల్గా ఇంత ఎక్స్టెండెడ్ అయితే మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉండదు. ఇక్కడ దీని లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఇది రాంగ్ అని చూపిస్తుంది. కానీ ఇక్కడ ఈ ఏదైతే మనకి ఇక్కడ రిట్రేస్మెంట్ ఉందో రిట్రేస్మెంట్ ప్రకారంగా ఎక్స్టెన్షన్ చూసుకుంటే లైక్ ఒక ఫ్లాట్ ప్యాటర్న్లో ఇది మనకి బీ వేవ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంకా మనకి 1.618 ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో ఆ ఎక్స్టెన్షన్ని మనకి బీట్ చేసుకుని అప్సైడ్కి వెళ్ళలేదు. సో అందుకే నేను దీన్ని ఇంకా నేను కరెక్షన్లోనే అయితే నేను పెట్టుకుంటున్నాను. అంటే లైక్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే అంటే డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మనకి 5th వేవ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకి ఇది ఇక్కడ మనకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, దాని తర్వాత ఇక థర్డ్ వేవ్, దాని తర్వాత 4th వేవ్ అండ్ ఇక్కడ మనకి 5th వేవ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయి ఏబిసి ప్యాటర్న్ ద్వారా మనకి ఇక్కడ కిందికి అనేది రావాలంటే మనకి ఇక్కడ థర్డ్ వేవ్ అనేది అయిపోయింది. హయ్యర్ టైం ఫ్రేమ్ హయ్యర్ డిగ్రీస్లో థర్డ్ వేవ్ అనేది అయిపోయింది. సో థర్డ్ వేవ్లో మనకి 5 ఇంపల్స్ అనేది అయిపోయింది. సో 4th వేవ్కి మనకి ఇక్కడ రావాలంటే వేవ్ కౌంట్స్ ప్రకారంగా అయితే మనకు ఒక ఇంపల్స్ అనేది అయిపోయింది. సో అందుకే నేను ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ అంటే లైక్ ఒక బేరీ సెంటిమెంట్ అయితే నేను ఇక్కడ లైక్ ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఆ బేరీ సెంటిమెంట్ వస్తుందా లేదంటే మళ్ళీ మనకి ఈ 5th వేవ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను అయిపోయిందని చెప్పేసి అన్నాను కదా, ఈ 5th వేవ్లో ఎక్స్టెన్షన్ ఏమన్నా వస్తుందా అన్నది మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ఫ్లాట్ ఇక్కడ కరెక్షన్ అయితే మనకి ఫామ్ అనేది అయిపోయింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏ వేవ్లో మనకి 5 వేవ్స్ ఉంటాయి, దాని తర్వాత బి వేవ్ అండ్ మనకి సి వేవ్లో కూడా మళ్ళీ మనకి 5 వేవ్స్ అంటే లైక్ 1 2 3 4 5 మనకు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే మనకి ఓవర్ ఎక్స్టెండెడ్ ఉంది, అదొక రెడ్ ఫ్లాగ్. అండ్ అది కాకుండా ఇక్కడ మనకి ఏదైతే మనకి ఇక్కడ కరెక్షన్ అన్నది వచ్చిందో ఈ కరెక్షన్ అన్నది మనకి తీసుకొని మార్కెట్ అప్సైడ్కి వెళ్తూ ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసుకొని అప్సైడ్కి వెళ్ళి ఈ 424 లెవెల్ అంటే 25,424 లెవెల్ని కనుక మనకి బ్రేక్ చేస్తే మనకి 5th వేవ్లో ఎక్స్టెన్షన్ వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంది. ఒకవేళ ఎక్స్టెన్షన్ కనుక వస్తే మనకి ఈ ర్యాలీ అన్నది అప్రాక్సిమేట్లీ 28,000 వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అలా కాకుండా ఈ గ్యాప్ని క్లోజ్ చేసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మార్కెట్ మనకి రేపటి సెషన్లో మనకి చూసుకుంటే మార్కెట్ మ్యాక్సిమం మనకి హయ్యర్ లెవెల్స్లో 25,317 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. హైయర్ లెవెల్స్లో అంటే 25,317 అంటే అప్రాక్సిమేట్లీ ఈ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది.
అండ్ ఒకవేళ ఈ 25,317 లెవెల్స్ కనుక మనం బ్రేక్ చేస్తే మనకి దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వస్తారు మనకి 25,436 లెవెల్స్. ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు అయితే మనకు వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే ఇంచుమించు ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామో 424 లెవెల్, దీన్ని దాటి కొంచెం అప్సైడ్కి అయితే మనకి వెళ్తుంది. సో 25,317 ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ 25,436 అనేది మనకి నెక్స్ట్ టార్గెట్ అండ్ ఫైనల్ టార్గెట్ కూడా అది. అండ్ ఒకవేళ మార్కెట్ కనుక మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి 25,107 లెవెల్స్ ఏదైతే ఉందో, ఈ 25,107 లెవెల్ ఇక్కడ ఇది మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ లెవెల్ కూడా మనకు బ్రేక్అవుట్ ఇస్తే 25,015 లెవెల్ అనేది మనకి ఫైనల్ సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది రేపటి సెషన్కి మనకి 25,107 నుంచి మనకి 25,317 లెవెల్స్ మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది, అంటే నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎప్పుడో మార్కెట్ కరెక్షన్లోకి అయితే మనకి ఎంటర్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లాట్ ఫామ్ అయింది, దాని తర్వాత పుల్ బ్యాక్ అనేది వచ్చింది, ఎక్స్ వేవ్ ఫామ్ చేసుకుని, దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకొక ఫ్లాట్ ఫామ్ చేసుకుంది, దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకొక ఎక్స్ వేవ్ అయితే మనకి ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఫైనల్ 333 మనకి ఫామ్ చేస్తున్నట్టయితే మనకి ఫైనల్ ఫాల్ అయితే మనకి రావాలి. ఈ ఫైనల్ ఫాల్ మనకి అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటే 48,881 లెవెల్స్ వరకు అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది మనకి 48,881 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇంకా బ్యాంక్ నిఫ్టీలో మనకి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈవెన్ మనకి నిఫ్టీలో కూడా మనకి కన్ఫర్మేషన్ అనేది రాలేదు. కానీ మనకి ఇక్కడ ఫాల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ 51,239 లెవెల్స్, ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వన్స్ మనకి ఆ లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి చూసుకుంటే అప్ సైడ్లో టార్గెట్ మనకి ఫస్ట్ 51,694 లెవెల్స్. సో ఇది 51,694 లెవెల్స్, ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ అనేది మనకి రేపటి సెషన్లో మనకి డైలీ టార్గెట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. ఒకవేళ 694 లెవెల్స్ కనుక మనకి బ్రేక్ ఇస్తే మనకి 51,987 లెవెల్స్ ఆర్ 52,000 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది, అంటే అప్రాక్సిమేట్లీ ఈ లెవెల్స్ వరకు. సో 694 లెవెల్ అనేది మనకి ఫస్ట్ టార్గెట్, అది మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి 52,000 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ లోవర్ లెవెల్స్లో మనకి 51,138 లెవెల్స్ అనేది మనకి డౌన్ సైడ్లో ఫస్ట్ టార్గెట్, లేదంటే అక్కడ మనకు ఒక మంచి సపోర్ట్ అయితే మనకు ఉంటుంది ఈ 138 లెవెల్స్ దగ్గర. అండ్ వన్స్ మార్కెట్ ఈ 138 లెవెల్స్ మనం బ్రేక్అవుట్ ఇస్తే మనకి 50,877 లెవెల్స్, 50,877 లెవెల్స్ వరకు కూడా, అంటే ఇక్కడ వరకు కూడా మనకి మార్కెట్లో ఒక మంచి ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపటి సెషన్లో బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి 51,138 నుంచి మనకి 51,694 ఆర్ 51,700 లెవెల్స్ మధ్యలో మార్కెట్ లైక్ ఒక సైడ్ వేస్ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో మూవ్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్స్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.